Okay, good morning friends. Today we are going to discuss about strain displacement relationship matrix in matrix form. This is the topic regarding FEM. FEM subject లో strain displacement relationship matrix గురించి చెప్తున్నాము. ఫస్ట్ ఏం చేస్తామంటే ఆల్రెడీ we are discussed. ఏదైనా ఒక బాడీ మీద లోడ్ అప్లై చేసినప్పుడు హారిజాంటల్ గా డిస్ప్లేస్ అయితే u అని, వర్టికల్ గా డిస్ప్లేస్మెంట్ అయితే v అని, z యాక్సిస్ లో డిస్ప్లేస్మెంట్ అయితే w అని తీసుకుంటాం. ఇక్కడ మనము హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ at any point is given by horizontal displacement u is equals to n1 u1 plus n2 u2 plus n3 u3. అదే విధంగా b is equals to n1 v1 plus n2 v2 plus n3 v3. This is the standard formula where n1 n2 n3 are shape functions. Shape function is nothing but shape function is a mathematical expression. Shape function n1 n2 n3 is a mathematical expression used to define the geometry. Geometry is nothing but shape and size of a particular element is known as geometry. Okay, next we can ask these equations we can also write like this: displacement delta is equal to, displacement will happen in two directions, u comma v. Horizontal displacement u, vertical displacement v. uv is equal to, see here u1, first write like this is right rough ga raskondi, u1 v1 u2 v2 u3 v3 ఈ విధంగా రాసుకోండి. ఇక్కడ ఫస్ట్ u అంటే ఇక్కడ వచ్చే ఈ మ్యాట్రిక్స్ అన్ని u మ్యాట్రిక్స్, బాటమ్ లో రాసేటన్ని v మ్యాట్రిక్స్. ఓకే, ఫస్ట్ u మ్యాట్రిక్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ u మ్యాట్రిక్స్ అంటే ఈ మ్యాట్రిక్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఫస్ట్ u1 కోఎఫిషియంట్ ఏంటి మ్యాట్రిక్స్ లో? u1 కోఎఫిషియంట్ వచ్చేసి n1 ఉంది, సో n1 రాసుకుంటాం. నెక్స్ట్ v1 కోఎఫిషియంట్, ఈ మ్యాట్రిక్స్ లో v1 కోఎఫిషియంట్ లేదు, ఏమీ లేదంటే 0. నెక్స్ట్ u2 కోఎఫిషియంట్ n2. నెక్స్ట్ v2 కోఎఫిషియంట్ వచ్చేసి ఏమీ లేదు అంటే 0 అని రాసుకుంటాం. u3 కోఎఫిషియంట్ వచ్చేసి n3. v3 కోఎఫిషియంట్ వచ్చేసి ఏమీ లేదు కాబట్టి 0. సిమిలర్లీ నెక్స్ట్ v అంటే ఈ ఈక్వేషన్ కి రాస్తే ఫస్ట్ చూడండి, u1 కోఎఫిషియంట్ ఏముంది? ఏమీ లేదు. u1 u2 u3 0 అవుతుంది. ఇక్కడ v1 కోఎఫిషియంట్ వచ్చేసి n1, v2 కోఎఫిషియంట్ n2, v3 కోఎఫిషియంట్ n3 అవుతుంది. సో 0 n1 0 n2 0 n3 ఈ విధంగా రాస్తున్నాను. ఇక్కడ మనకు 3 నోడ్స్ ఉన్నాయి, n1 n2 n3 అంటే 3 నోడ్స్ ఉన్నాయి. 3 నోడ్స్ వచ్చాయి అంటే డిస్ప్లేస్మెంట్స్ కూడా 3 ఉంటాయి. ఏ డిస్ప్లేస్మెంట్స్ ఉంటాయి? హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ u1 v1 u2 v2 u3 v3. ఇక్కడ u1 u2 u3 అనేది హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్స్ అట్ నోడ్ 1 నోడ్ 2 నోడ్ 3. v1 v2 v3 అనేది వర్టికల్ డిస్ప్లేస్మెంట్ at node 1 node 2 node 3 respectively. నెక్స్ట్ ఏం చేస్తామంటే నార్మల్ స్ట్రెయిన్ ఇన్ x డైరెక్షన్ రాసుకుంటే, అదే విధంగా నార్మల్ స్ట్రెయిన్ ఇన్ y డైరెక్షన్. స్ట్రెయిన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, స్ట్రెయిన్ ఏ లెటర్తో ఇండికేట్ చేస్తాం? ఈ లెటర్తో. x డైరెక్షన్ అంటే ఈ సఫిక్స్ x అని రాసుకుంటాం. నార్మల్ స్ట్రెయిన్ y డైరెక్షన్ అంటే స్ట్రెయిన్ ఇస్ e, y డైరెక్షన్ అంటే y is equals to ఫార్ములా వచ్చేసి dou u by dou x. ఇక్కడ దీనికి ఆపోజిట్, ఇది x యాక్సిస్ కాబట్టి dou u by dou x రాస్తున్నాం. y యాక్సిస్ లో డిస్ప్లేస్మెంట్ అయితే మనం ఏమనుకున్నాం? అక్కడ v అని అనుకున్నాం. అదే x యాక్సిస్ అయితే డిస్ప్లేస్మెంట్ u అనుకున్నాం. సో dou v by dou y is equals to, ఫస్ట్ dou u by dou x అంటే ఇప్పుడు మనం మాట్లాడే దీని గురించి
డిఫరెన్షియేట్ చేస్తున్నాము. వీఆర్ డిఫరెన్షియేటింగ్ u విత్ రెస్పెక్ట్ టు x తో చేస్తున్నాం. ఇక్కడ u డిఫరెన్షియేట్ చేయాలంటే మనకి ఏం తెలుసు? u ఫార్ములా n1 u1 n2 u2 n3 u3. ఈ ఈక్వేషన్ ని డిఫరెన్షియేట్ చేస్తాము. సో డిఫరెన్షియేట్ చేస్తే n1 కి డిఫరెన్షియేషన్ ∂n1/∂x ∂n1/∂x ఇంటూ u1 అలాగే వస్తుందండి. ఇక్కడ u1 u2 u3 అలాగే రాసుకుంటాము. n1 కి డిఫరెన్షియేషన్ ∂n1/∂x n2 కి ∂n2/∂x n3 కి ∂n3/∂x ప్లస్ n2 కి వచ్చేసి ∂n2/∂x సారీ ఇక్కడ u1 వస్తుంది ప్లస్ u2 ప్లస్ n3 కి వచ్చేసి ∂n3/∂x u3 అంటే అలాగే రాసుకుంటాం. ఇక్కడ కామన్ గా బై ∂x అని వచ్చింది. ఎందుకు వచ్చింది ∂x అనేది? ఇక్కడ ఈ x తీసుకున్నాం కాబట్టి స్ట్రెయిన్ x డైరెక్షన్ లో తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు స్ట్రెయిన్ y డైరెక్షన్ లో తీసుకుంటాం. ఇక్కడ ∂v/∂v మీనింగ్ ఏంటి? v ని డిఫరెన్షియేట్ చేస్తాం దేంతో? విత్ రెస్పెక్ట్ టు y తో. ఇక్కడ బై ∂x తీసుకున్నప్పుడు ఇక్కడ ∂x అని వచ్చింది. ఇక్కడ బై ∂y చేస్తున్నాం కాబట్టి బై ∂y అనేది కామన్ గా రాసేసుకోండి. బై వేసేసుకొని ∂y ఓకేనా? ఇప్పుడు v అంటే ఈ ఈక్వేషన్ డిఫరెన్షియేట్ చేస్తే v1 v2 v3 అలాగే ఉంటాయి కాన్స్టెంట్స్ కాబట్టి n1 డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ∂n1/∂y ఇంటూ v1 ∂n2/∂y ఇంటూ v2 n3 చేస్తే ∂n3/∂y ఇంటూ v3. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేసాము? నార్మల్ స్ట్రెయిన్ x డైరెక్షన్ లో y డైరెక్షన్ లో చేసాము. నెక్స్ట్ షియర్ స్ట్రెయిన్ చేస్తాం. షియర్ స్ట్రెయిన్ ఇన్ xy ప్లేన్. నార్మల్ స్ట్రెయిన్ అంటే లెటర్ ex ey అనుకున్నాం. షియర్ స్ట్రెయిన్ అంటే గామాతో ఇండికేట్ చేస్తాం. లెటర్ గామా xy ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా వచ్చేసి ∂u/∂y ప్లస్ ∂v/∂x. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ∂u/∂x అన్నాము. ఇక్కడ మనకు ఆల్రెడీ ∂u/∂x తెలుసు, ఈ వాల్యూ ∂u/∂x. ఇక్కడ మనకి ఏం కావాలి? ∂u/∂y కావాలి. మనకు ఉండేది ఏంటి? ∂u/∂x ఉంది. అంటే ఏం చేస్తాము? ఇక్కడ x ప్లేస్ లో y సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చేస్తుంది. x ప్లేస్ లో ఈ y ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అంటే ఏమవుతుంది? ఇక్కడ x ఉన్న చోటల్లా y సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ ∂n1 ఇక్కడ ఏం చేస్తున్నామంటే x ప్లేస్ లో y సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంతే. యాజ్ ఇట్ ఇస్ ఇదే ఈక్వేషన్ రాయండి. బై ∂x ఎక్కడ ఉందో ఆ ప్లేస్ లో ∂y అనేది సబ్స్టిట్యూట్ చేయండి. ∂n1/∂y ప్లస్ ∂n2/∂y ∂n1/∂y into u1 ప్లస్ ∂n2/∂x అంటే ∂y into u2 ప్లస్ ∂n3/∂x అంటే ∂y into u3. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? మాత్రం రాశాము ∂u/∂y ఎక్కడ రాశాము. ఇంకా మనకు కావాల్సింది ఏంటి? ప్లస్ ∂v/∂x రాయాలి. ∂v/∂x అంటే ఈ ఈక్వేషన్. ఇక్కడ మనకి ఏముంది? ∂v/∂y ఉంది. అంటే మనకు కావాల్సింది x. ఇక్కడ y ఉండే చోట x సబ్స్టిట్యూట్ చేయండి. ∂y ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ∂x మాత్రం సబ్స్టిట్యూట్ చేసి సేమ్ ఈక్వేషన్ ని ఇక్కడ రాసేయండి. రాయండి ఈక్వేషన్ ని ∂n1/∂x into v1 plus ∂n2/∂x into v2 plus ∂n3/∂x into v3. దీన్ని ఈక్వేషన్ 3 అనుకోండి. ఇక్కడ మనకు ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 వచ్చాయి. నౌ we have to write these three equations in matrix form.
సో ఇప్పుడు ఈక్వేషన్ 1 అంటే ex, ఈక్వేషన్ 2 అంటే ey, ఈక్వేషన్ 3 అంటే గామా xy. ఈ 3 ఈక్వేషన్స్ ని మ్యాట్రిక్స్ ఫామ్ లో రాస్తాము. మ్యాట్రిక్స్ ఫామ్ లో ఎలా రాస్తాము? ex ఫస్ట్, నెక్స్ట్ ey, నెక్స్ట్ షియర్ స్ట్రెయిన్ గామా xy. ఇలా ఈక్వేషన్ ఫామ్ లో రాసుకోండి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఏం చెప్పాను? ఫస్ట్ రఫ్ గా రాసుకోండి. u1 v1 u2 v2 u3 v3 ఇలా రాసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ex అంటే ఇదంతా ex, నెక్స్ట్ ఇక్కడ అంతా ey వస్తుంది, సెకండ్ రో అంతా, థర్డ్ రో అంతా గామా xy. ఓకేనా? ఫస్ట్ లో ex రాసేటప్పుడు ఈక్వేషన్ 1 తీసుకోండి. నెక్స్ట్ ey రో రాసేటప్పుడు ఈక్వేషన్ 2 తీసుకుంటాము. గామా xy రో రాసేటప్పుడు ఈ థర్డ్ రో తీసుకుంటాం. ఫస్ట్ ex తీసుకోండి. ex కి అంటే ఫస్ట్ ఈక్వేషన్ కి u1 కోఎఫిషియంట్ ఏముంది? u1 కోఎఫిషియంట్ ఏముంది? ∂n1/∂x ఉంది u1 దగ్గర. సో అది రాసేయండి. ∂n1/∂x. ఇక్కడ v1 కోఎఫిషియంట్ ఏముంది? ఏం లేదు. బాగా అబ్జర్వ్ చేయండి. ఈక్వేషన్ 1 లో u1 కోఎఫిషియంట్ ఉంది, v2 కోఎఫిషియంట్ అంటే ∂n2/∂x ఉంది, u3 కోఎఫిషియంట్ ∂n3/∂x ఉంది. అంటే v1 v2 v3 లు 0 అయ్యాయి ఈక్వేషన్ 1 లో. u1 u2 u3 కోఎఫిషియంట్స్ మాత్రమే మనకు ఉన్నాయి. సో u1 ఇది, అక్కడ v1 0 అయింది, u2 కోఎఫిషియంట్ వచ్చేసి ∂n2/∂x, v2 కోఎఫిషియంట్ 0, u3 కోఎఫిషియంట్ వచ్చేసి ∂n3/∂x 0. సిమిలర్లీ ey అంటే సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి. ఈ సెకండ్ ఈక్వేషన్ ఏముంది? v1 v2 v3 కోఎఫిషియంట్స్ ఉన్నాయి. ఇక్కడ u1 u2 u3 0 అవుతాయి. సో u1 అంటే 0, v1 అంటే ∂n1/∂y 0, ∂n2/∂y 0, ∂n3/∂y. లాస్ట్ మిగిలింది ఏంటి? గామా xy. గామా xy అంటే ఈక్వేషన్ 3 తీసుకోండి. ఇక్కడ మనకు ప్రతి ఒక్కటి ఉంది. u1 ఉంది, v1 ఉంది, u2 ఉంది, v2 ఉంది, u3 కోఎఫిషియంట్ ఉంది, అదే విధంగా v3 కోఎఫిషియంట్ కూడా ఉంది. లాస్ట్ ఫస్ట్ u1 కోఎఫిషియంట్ ఏముంది? ∂n1/∂y, v1 కోఎఫిషియంట్ ఏముంది? ∂n1/∂x, u2 కోఎఫిషియంట్ వచ్చేసి ∂n2/∂y, v2 కోఎఫిషియంట్ వచ్చేసి ∂n2/∂x, u3 కోఎఫిషియంట్ ∂n3/∂y, v3 కోఎఫిషియంట్ ∂n3/∂x. సో ఇవి రఫ్ చేసేసుకోండి. u1 v1 u2 v2 u3 v3 అనేది దీస్ ఆర్ నాట్ కంపల్సరీ. సో ఇక్కడ నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్స్ ఏమున్నాయి? మీకు ఆల్రెడీ తెలుసు. 3 నోడ్స్ ఉన్నాయి కాబట్టి హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ 1 3 ఉంటాయి. u1 v1 u2 v2 u3 v3. దిస్ ద మ్యాట్రిక్స్ ఫామ్. ఇక్కడ మనకి ఏం చేస్తామంటే మనకి ఈ వాల్యూస్ కావాలి. n1 ∂n1/∂x, ∂n2/∂x, ∂n3/∂x. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ ∂n3/∂x అంటే n3 ని డిఫరెన్షియేట్ చేయాలి. అంటే n3 వాల్యూ మనకు తెలియాలి. n1 n2 n3 అంటే ఏం చెప్పాను? షేప్ ఫంక్షన్స్ అన్నాం. సో షేప్ ఫంక్షన్స్ n1 is equals to 1/2a into alpha 1 plus beta 1x plus gamma 1y. n2 is equals to 1/2a into alpha 2 plus beta 2x plus gamma 2y. n3 is equals to 1/2a. ఈ 3 అనే స్టాండర్డ్ ఫార్ములాస్ అండి. ఇవి ఏమని అడుగుతారంటే మీకు సెకండ్ నెక్స్ట్ యూనిట్ వస్తుంది. డిరైవ్ షేప్ ఫంక్షన్స్ ఫర్ ట్రయాంగులర్ ఎలిమెంట్. ట్రయాంగులర్ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు మనకు 3 ఎలిమెంట్స్ ఉంటాయి. అప్పుడు మనం డిరైవ్ చేయాలి. ఫైనల్ గా మనం n1 n2 n3 వాల్యూస్ ఇవి క్యాలిక్యులేట్ చేస్తాం. ఇవి స్టాండర్డ్ ఫర్ షేప్ ఫంక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. గామా 3y అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఈ వాల్యూస్ అన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి.
ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి ఏ వాల్యూ కావాలి ఇక్కడ డో n1 బై డో x కావాలి. సో డో n1 బై డో x. నెక్స్ట్ డో n2 బై డో x. నెక్స్ట్ డో n3 బై డో x. అదే విధంగా నెక్స్ట్ ఇంకా డో ఇప్పుడు n విత్ రెస్పెక్ట్ టు x, n1 విత్ రెస్పెక్ట్ టు x, n2 విత్ రెస్పెక్ట్ టు x, n3 విత్ రెస్పెక్ట్ టు x. అదే విధంగా విత్ రెస్పెక్ట్ టు y అంటే డో n2 బై డో y, డో n2 బై డో y, డో n3 బై డో y. వీటిని డిఫరెన్షియేట్ చేస్తాము. డిఫరెన్షియేషన్ చాలా ఈజీ. చూడండి డో n1 బై డో x అన్నాం అంటే n1 అంటే ఇది బై డో x అన్నాం అంటే విత్ రెస్పెక్ట్ టు x తో చేస్తా ఉన్నాం. x తో చేస్తా ఉన్నప్పుడు ఇక్కడ x కోఎఫిషియంట్ ఏముంది బీటా 1 ఉంది. x 1 అయిపోతుంది. ఎందుకు విత్ రెస్పెక్ట్ టు x అన్నప్పుడు ఇక్కడ కూడా x అనేది 1 అయిపోతుంది. బీటా 1 మాత్రమే ఉంటుంది. ఈ రిమైనింగ్ ఆల్ఫా 1 0 అవుతుంది. గామా 1 బై కూడా 0 అవుతుంది. ఓకేనా. బీటా 1 కాన్స్టెంట్ వాల్యూ బై 2a. సో బీటా 1 బై 2a. అదే విధంగా డో n2 బై డో x. n2 అంటే ఇది బై డో x అంటే విత్ రెస్పెక్ట్ టు x. విత్ రెస్పెక్ట్ టు x అంటే ఇది x 1 అయిపోతే రిమైనింగ్ మనకు ఉండేది బీటా 2. అప్పుడు ఆల్ఫా 2 0 అయిపోతుంది. గామా 2 బై కూడా 0 అయిపోతుంది. x 1 అయిపోతుంది. సో బీటా 2 బై 2a. అదే విధంగా చేసేయండి. నెక్స్ట్ బీటా 3 బై 2a అవుతుంది. అదే విధంగా నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు y ఫస్ట్ డో n1 బై డో y చేస్తాము అంటే ఇది డో n1 అంటే ఇది విత్ రెస్పెక్ట్ టు y అంటే ఇక్కడ y ఎక్కడ ఉంది గామా 1 y ఉంది అంటే y మాత్రం 1 అయిపోతుంది. ఈ రెండు 0 అయిపోతాయి. సో గామా 1 బై 2a. అదే విధంగా డో x అంటే గామా 2 బై 2a. ఇది వచ్చేసి గామా 3 బై 2a అయిపోతుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నింటినీ ఈ ఈక్వేషన్ లో మ్యాట్రిక్స్ ఫామ్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఆన్సర్ ఆల్మోస్ట్ అయిపోతుంది. సో ఆ మ్యాట్రిక్స్ రాసేయండి. ex ey గామా xy ఇస్ ఈక్వల్స్ టు ఇవన్నీ జస్ట్ ఇవన్నీ అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం మనం. సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ప్రతి దాంట్లో చూడండి బై 2a అనేది కామన్ గా ఉంది. 1 బై 2a. సో 1 బై 2a కామన్ తీస్తే మనకు ఫైనల్ గా మ్యాట్రిక్స్ వచ్చేసి బీటా 1 0, బీటా 2 0, బీటా 3 0, 0 గామా 1, 0 గామా 2, 0 గామా 3, గామా 1 బీటా 1, గామా 2 బీటా 2, గామా 3 బీటా 3. ఇక్కడ వచ్చేసి డిస్ప్లేస్మెంట్స్ u1 v1, u2 v2, u3 v3. ఇది మన ఫైనల్ గా మ్యాట్రిక్స్. దీని షార్ట్ ఫామ్ లో రాసుకుంటే రైట్ దిస్ మ్యాట్రిక్స్ ఇన్ షార్ట్ ఫామ్. సో ex ey గామా xy బదులు e అని రాసుకుంటున్నాను. ఈ మ్యాట్రిక్స్ మొత్తాన్ని నేను b అనుకుంటున్నా. క్యాపిటల్ B అనుకుంటున్నా. దీన్ని డిస్ప్లేస్మెంట్ కాబట్టి డెల్టా అనుకుంటున్నా. డెల్టా ఇదండి ఫైనల్ వన్. E is equals to E అంటే స్ట్రెయిన్ అంటాం. B అంటే స్ట్రెయిన్ డిస్ప్లేస్మెంట్ మ్యాట్రిక్స్. గుర్తుపెట్టుకోండి. మ్యాట్రిక్స్ క్యాపిటల్ B అంటే ఏంటి అంటే మనం డెరివేషన్ చేయాల్సింది ఇదే. ఏమడిగాడు ఇక్కడ స్ట్రెయిన్ డిస్ప్లేస్మెంట్ మ్యాట్రిక్స్ అన్నాడు. స్ట్రెయిన్ డిస్ప్లేస్మెంట్ మ్యాట్రిక్స్ అంటే ఇదే. క్యాపిటల్ B నే స్ట్రెయిన్ డిస్ప్లేస్మెంట్ మ్యాట్రిక్స్ అంటాం మనం. మన డెరివేషన్ చేయాల్సింది కూడా ఇదే. సో లాస్ట్ వచ్చేసి ఇక్కడ ఏం రాస్తాం వేర్ క్యాపిటల్ B is equals to స్ట్రెయిన్ డిస్ప్లేస్మెంట్ మ్యాట్రిక్స్ అని రాస్తారు. సో స్ట్రెయిన్ డిస్ప్లేస్మెంట్ మ్యాట్రిక్స్ అంటే B is equals to 1 by 2a, beta 1 0, beta 2 0, beta 3 0, 0 gamma 1, 0 gamma 2, 0 gamma 3, gamma 1 beta 1. సేమ్ అది రాస్తున్నా అంతే. జస్ట్ కాపీ అండ్ పేస్ట్ చేస్తున్నా. గామా 2 బీటా 2, గామా 3 బీటా 3. దీన్ని స్ట్రెయిన్ డిస్ప్లేస్మెంట్ మ్యాట్రిక్స్ అంటాం. మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏమని ఇస్తాడంటే క్యాలిక్యులేట్ స్ట్రెయిన్ డిస్ప్లేస్మెంట్ మ్యాట్రిక్స్ అంటాడు. స్ట్రెయిన్ డిస్ప్లేస్మెంట్ మ్యాట్రిక్స్ అంటే క్యాపిటల్ B ఫైండ్ అవుట్ చేయాలి. క్యాపిటల్ B ఫార్ములా ఏంటి 1/2a. ఈ ఫార్ములా క్యాపిటల్ B కి. ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే మీకు
గామా 2 గామా 3 వాల్యూస్ కావాలి. ఓకేనా? ఇవి ఎలా వస్తాయి అంటే ఫస్ట్ చూడండి బీటా ఇవి కాన్స్టెంట్ వాల్యూస్, దీని డెరివేషన్ లేదు, మీరు గుర్తు పెట్టుకోవాలి. బట్ సమ్ ఈజీ ఫార్ములా చెప్తాను. ఫస్ట్ y మైనస్ y రాసుకోండి, ఇక్కడ కూడా y మైనస్ y రాసుకోండి, దీన్ని కూడా y మైనస్ y రాసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఇది రాసుకున్న తర్వాత ఇక్కడ బీటా 1 ఉంది. బీటా 1 అంటే మనకు మొత్తం ఉండేది 1, 2, 3 ఉన్నాయి. ఇక్కడ బీటా 1 ఉంది. ఇక్కడ లేని వర్డ్ ఏంటి? 2, 3 అనేది లేదు కాబట్టి 2, 3 రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది. 2 అంటే ఇక్కడ లేనిది 3 లేదు, 1 లేదు. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది. 3 లేదు అంటే ఇంకా 1, 2 రావాలి. నెక్స్ట్ ఇక్కడ గామా 1 ఇస్ ఈక్వల్స్ ఇక్కడ x మైనస్ x, ఇక్కడ x మైనస్ x, అదే విధంగా ఇక్కడ x మైనస్ x రాసుకోండి. దీనికి చిన్న డిఫరెన్స్ ఉంది. ఇక్కడ 1 లేదు. 1 లేదు అంటే ఏం రావాలి మనకి? యాక్చువల్ దాని ప్రకారం అంటే 2, 3 రావాలి. ఇక్కడ ఆపోజిట్ గా వస్తుంది 3 మైనస్ 2 అని రాసుకోండి, x3 మైనస్ x2. నెక్స్ట్ గామా 2 అంటే ఏం రావాలి? ఇక్కడ పైన మనకు వచ్చి 3, 1 అని వచ్చింది. ఇక్కడ ఆపోజిట్ లో రాసుకోండి 1, 3. ఇక్కడ గామా బీటా 3 అంటే y1 మైనస్ y2 రాసుకున్నాము. ఇక్కడ ఆపోజిట్ లో రాసుకోండి 2 మైనస్ x2 మైనస్ x1 అని రాసుకోండి. ఇది వాల్యూస్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. దిస్ ఇస్ రిగార్డింగ్ స్ట్రెయిన్ డిస్ప్లేస్మెంట్ మ్యాట్రిక్స్, స్ట్రెయిన్ డిస్ప్లేస్మెంట్ రిలేషన్షిప్ ఇన్ మ్యాట్రిక్స్.